ఖ్యాతకవి అందశ్రీ అస్తమించారు. గాంధీ ఆసుపత్రి నుంచి భౌతికాయాన్ని తరలించారు. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. అనిల్, భౌతికాయాన్ని తరలించారు, ఎంతసేపు అవుతుంది? సో దాంతోపాటుగా అంత్యక్రియలు ఎక్కడ చేయబోతున్నారు? ఎస్ రాజేష్, కొద్దిసేపటి క్రితమే ప్రముఖ రచయిత కవి మృతదేహాన్ని అందశ్రీ మృతదేహాన్ని అయితే లాలాపేటలోని తన నివాస వద్దనికి అయితే తీసుకెళ్లారని చెప్పాలి. ముఖ్యంగా ఆయనకు సంబంధించి ఈరోజు ఉదయం 7:20 ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఆ తర్వాత 7:20 గాంధీ హాస్పిటల్కి అయితే తీసుకురావడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు. తీసుకొచ్చిన అనంతరం ఆయన అప్పటికే చనిపోయినట్టుగా కూడా డాక్టర్లు అయితే తెలపడం జరిగింది. దాదాపు 4 గంటల పాటు ఆయన చనిపోయినట్టుగా ఉన్నట్టుగా డాక్టర్లు అయితే తెలిపారు. ఆ తర్వాత హాస్పిటల్కి ఎమర్జెన్సీ వార్డుకి అయితే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన క్రమంలోనే ఆయన చనిపోయాడని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్పడం జరిగింది. అయితే మృతికి సంబంధించి మాత్రం ఆయన గత 15 ఏళ్లుగా హైపర్ టెన్షన్ తోటి బాధపడుతున్నాడు. హైపర్ టెన్షన్, బీపీ అదంతా కూడా ఉంది. అయితే నెల రోజుల నుంచి ఆయన టాబ్లెట్స్ తీసుకోలేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. తీసుకునే క్రమంలోనే ఆయనకు సంబంధించి ఈ మధ్య అంటే 2-3 డేస్ నుంచి ఆయనకు సంబంధించి డిస్కంఫర్ట్గా ఉండడం, అంటే ముఖ్యంగా గుండెలో సమస్య రావడం, గుండె నొప్పిగా రావడం కూడా వచ్చిందని చెప్పేసి కూడా డాక్టర్లు తెలిపారు. అయితే వచ్చిన క్రమంలోనే ఆయన నెగ్లిజెన్సీ ఒకటి, అదేవిధంగా డాక్టర్ని సంప్రదించకపోవడంతో ఆయన మృతి చెందడం జరిగినట్టుగా డాక్టర్లు అయితే తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ సంఘటన విన్న ప్రతి ఒక్కరు కూడా, అంటే ఆయన లేరు అని విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా 15 ఏళ్ల నుంచి హైపర్ టెన్షన్ తోటి బాధపడుతున్న ఆయన దానికి సంబంధించి నెల రోజుల నుంచి టాబ్లెట్స్ తీసుకోకపోవడం, ఆ తర్వాత ఆయనకి గుండె సంబంధిత సమస్య రావడం, 2-3 రోజుల నుంచి సమస్య వచ్చినా కూడా అది పట్టించుకోకపోవడంతో ఆయన మృతి చెందినట్టుగా అయితే డాక్టర్లు తెలిపారు. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు ఉదయం సమయంలో 7:20 హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది కుటుంబ సభ్యులు. అంటే ఇంట్లో బాత్రూమ్ వద్ద ఒక్కసారిగా పడిపోయాడు, కుప్పకూలి పడిపోయాడు అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యుల నుంచి మనకు అందుతున్న సమాచారం. అంటే రాత్రి భోజనం చేశారు, భోజనం చేసిన అనంతరం నార్మల్గానే వెళ్ళి పడుకున్నారు ఆయన బెడ్రూమ్లో. పడుకున్న తర్వాత కుటుంబ సభ్యులు ఉదయాన్నే లేచి వచ్చి చూసేసరికి ఒక్కసారిగా ఆయన కుప్పకూలి పడిపోయాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. పడిపోయిన క్రమంలోనే అక్కడే ఆయన బ్రాడ్ డెడ్గా కూడా అయినట్టుగా కూడా అది డాక్టర్లు అయితే తెలపడం జరిగింది. తెలిపిన క్రమంలోనే 7:20 హాస్పిటల్కి తీసుకురావడం, అప్పటికే ఆయన చనిపోయారని చెప్పేసి డాక్టర్లు అయితే తెలిపారు. తెలిపిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆయన మృతదేహాన్ని అయితే లాలాపేటలోని వినోబా నగర్కి అయితే తరలించారు. తరలించిన అనంతరం ఆయన సందర్శనార్థం అని చెప్పేసి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఆయనకు సంబంధించి ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు గాను, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వస్తారు కాబట్టి, ముఖ్యంగా అందశ్రీ లాంటి వ్యక్తి, అందశ్రీ లాంటి కవి రచయిత మరోసారి ఇంకా రారు పుట్టరు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదయం సమయంలో ఇలాంటి ఒక ఘటన, విషాద ఘటన వినిపిస్తుందని చెప్పేసి కూడా ఎవరు ఊహించలేదని చెప్పాలి. అలాంటి ఘటన, అలాంటి సంఘటన, విషాద వివరణ విషయం తెలుసుకోవడం అనేది ప్రజెంట్ అయితే తెలుసుకున్న క్రమంలోనే ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మొత్తం సాయంత్రం వరకు కూడా ఆయనకు సంబంధించి సందర్శనార్థం అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కళ్ళు వస్తారు కాబట్టి ఆయన అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ అయితే సందర్శనార్థం కోసం అయితే పార్థివ దేహాన్ని చూసేందుకైతే వినోబా నగర్లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత రేపు ఆయనకు సంబంధించి గట్కేసర్ వద్ద ఉన్నటువంటి ఎన్ఎఫ్సి నగర్లో ఆయన సొంత ఇంటి దగ్గర అయితే అంత్యక్రియలు జరపనున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ప్రకటించడం జరిగింది. పోలీసుల అధికారుల లాంఛనాలతోటి ఆయనకి అంత్యక్రియలు జరగాలని చెప్పేసి కూడా ఆదేశించారు. కాబట్టి అధికారుల లాంఛనాలతోటి, పోలీసుల లాంఛనాలతోటి ఇవన్నీ కూడా జరగనున్నాయి. ముఖ్యంగా అందశ్రీ లాంటి వ్యక్తి, కవి లేకపోవడం అనేది తీరని లోటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు కావచ్చు, ఆయన ఇష్టపడే వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా జయ జయ హే తెలంగాణ పాటకు సంబంధించి కావచ్చు, అధికార పాట, తెలంగాణ రాష్ట్ర గీతంగా కూడా ఆయన రచించిన పాట కావడంతో అలాంటి పాట రచించినటువంటి వ్యక్తి అందశ్రీ లేకపోవడం, ఆ ప్రకృతి కవి అని కూడా ఆయనని పిలుస్తుంటారు కాబట్టి అలాంటి వ్యక్తి లేకపోవడం అని చెప్పేసి తీరని లోటుగా ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. విషాద ఛాయలో ప్రతి ఒక్కరు కూడా మునిగిపోయారని చెప్పాలి. ముఖ్యంగా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని చెప్పేసి కూడా ఎవరు ఊహించలేదు. అంటే ముఖ్యంగా 15 ఏళ్ల నుంచి ఆయన ఈ హైపర్ టెన్షన్ తోటి బాధపడడం, ఆ తర్వాత నెల రోజులుగా ఆయన టాబ్లెట్స్ తీసుకోకపోవడంతో ఈ గుండె సంబంధిత సమస్య 2-3 రోజుల నుంచి రావడం, ఆ తర్వాత ఒకటేసారి ఈ విధంగా ఆయన మృతి చెందడం అనేది తీరని లోటుగా ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం ఆయన మృతదేహాన్ని లాలాపేట వద్దకైతే తీసుకెళ్లారు ఆయన నివాసానికి కుటుంబ సభ్యులు. తీసుకెళ్లిన అనంతరం ఆయన సందర్శనార్థం అని చెప్పేసి ఈరోజు సాయంత్రం వరకు కూడా అక్కడే ఉంచుతారు. ఆ తర్వాత గట్కేసర్లో ఉన్నటువంటి ఎన్ఎఫ్సి నగర్లో ఆయన నివాసానికి అయితే తరలించనున్నారు. తరలించిన తర్వాత ఆయనకు సంబంధించి అధికార లాంఛనాలతో ఆయనకైతే అంత్యక్రియలు జరగనున్నాయి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ అనిల్. ఈ ఉదయం ప్రఖ్యాత